హాయ్, గుడ్ ఈవినింగ్. నేను గ్రూప్ 1 2018 కేసు గురించి చెప్తూ కన్క్లూజన్ పార్ట్ చేయడానికి నాకు కుదరలేదు. సో నవ్ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇట్లా వాయిదాలు వేస్తూ కోర్టు చాలా టైం తీసుకుంటుంది. ఇప్పటికే 2001 కేసు వాళ్ళకి మరి పోస్టింగ్ ఇచ్చేసరికి 2023 మార్చి 22న వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇప్పటికి దాదాపు 1.5 ఇయర్గా జాబ్ చేస్తున్నారని మనకి చెప్పడం జరిగింది. వాళ్ళకి 24లో పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది మార్చిలో. అయితే ఇప్పుడు వీళ్ళని అలా కంటిన్యూ చేస్తూ పోతూ ఉంటే ఇక్కడ గవర్నమెంట్ ఈ ఏపీపీఎస్సీ అప్పీలు, జీఏడీ అప్పీలు ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీ వేయటం వల్ల, ఏజీ గారు వాదించడం వల్ల ఈ అప్పీల్ అనేది ఒక ఆటంకంగా మారి అలా వాయిదాలు పడుతూ ఇంకొక 2-3 ఏళ్ళు అలా కిల్ అయిపోతాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి కొంత ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ కింద మేము 5 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసాం, 6 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కంప్లీట్ చేసాం, మాకు ఈక్వాలిటీ కింద మా పోస్ట్ మాకు ఉంచండి అని చెప్పి వాళ్ళు మళ్ళీ తిరిగి న్యాయ పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఊళ్ళు గడిచిపోతూ ఉంటాయి. నిరుద్యోగ అభ్యర్థులకి వయోపరిమితి దాటిపోతుంది. వారు మళ్ళీ కాంపిటేటివ్ పరీక్షల్లో స్పర్ధతో విజయాన్ని సాధించే దిశగా వాళ్ళు ప్రయత్నించలేరు. అలా అని జాబ్ని కూడా వదులుకోలేరు. సో ఈ పోరాటం అనంతంగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి జడ్జి గారు భట్టు దేవానంద్ గారు ఏం చెప్పారంటే, ఒక ఫేవరబుల్ డేట్ చెప్పండి, ఆ డేట్లో మేము మీకు ఇది అన్ని వాదనలు వినిపించండి. అంటే సెలెక్ట్ అయిన అభ్యర్థుల తరపున, సెలెక్ట్ కాని అభ్యర్థుల తరపున, అదేవిధంగా కమిషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపున కూడా అన్ని వాదనలు వినిపించండి. అంటే మేము ఆ గ్రౌండ్స్ కానీ మా దగ్గర ఉన్న మెటీరియల్ కానీ తేవడానికి మాకు టైం సరిపోదండి, మీరు 4 వారాలు టైం కేటాయించండి అని కౌన్సిల్ చెప్పారు. అప్పుడు జడ్జి గారు ససేమిరా అన్నారు, ఒప్పుకోలేదు ఆయన. కనీసం 3 వారాలనే కేటాయించండి అని చెప్తే, నేను 2 వీక్స్ ఇస్తున్నాను మీకు టైము, సెప్టెంబర్ 15th నాటికి మీరు మొత్తం మీ దగ్గర అవైలబుల్ మెటీరియల్ అండ్ అవైలబుల్ గ్రౌండ్స్ అన్నీ కూడా తీసుకొని క్లియర్గా యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఆర్ ద గ్రౌండ్స్ దట్ యూ అపీల్డ్ అండ్ వై యూ ఆర్ నాట్ ఎంకరేజింగ్ అదర్స్ ఫర్ non-selected candidates and why you are keeping the selected candidates in dark అని చెప్పి ఇవన్నీ కూడా ఫైల్ చేయమని చెప్పడం జరిగినట్టు మనకి తెలుస్తుంది కొన్ని న్యూస్ ఏజెన్సీస్ ద్వారా, అంటే ప్రత్యక్ష సాక్షుల ద్వారా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఎలాగా రూపుదిద్దుకుంటుంది, చివరికి వీళ్ళకి ఏమి న్యాయం జరుగుతుంది అనేది అందరికీ ఉత్కంఠ రేపుతుంది. అంటే ఇది ఫస్ట్ ఇవాల్యుయేషన్ డిజిటల్, సెకండ్ మాన్యువల్, మళ్ళీ థర్డ్ కూడా మాన్యువల్. అంటే సెకండ్ ఇవాల్యుయేషన్లో కరప్ట్ ప్రాక్టీసెస్ జరిగాయని చెప్పి దాని మీద సిట్ అనేది వేయడం జరిగింది. దానిలో లీగాలిటీని ప్రశ్నించకుండా, అది ఎంతవరకు లీగల్ వ్యాలిడ్ అని చూడకుండా మళ్ళీ థర్డ్ ఎవాల్యుయేషన్ చేయించి మళ్ళీ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడం, ఇదంతా చాలా ఒక అంతులేని వింత కథలా సాగిపోతోంది. మరి దీనికి త్వరలోనే ఫుల్ స్టాప్ పడాలని, త్వరలోనే కథ సుఖాంతం అవ్వాలని, న్యాయంగా పోస్టింగ్లు రావాల్సిన అభ్యర్థులకి వచ్చి మెరిట్ ప్రాతిపదికన ప్రతిభ ఆధారంగా పోస్టింగ్స్ గ్రూప్ 1 సర్వీసెస్లో పొందాలని మనం ఆశిద్దాం. ఎందుకంటే రాష్ట్రంలో అత్యున్నత స్థాయి పోస్టులన్నిటినీ గ్రూప్ 1 కేడర్ కింద కేటగరైజ్ చేస్తారు. అటువంటి పోస్టులకు కూడా ఇటువంటి దుస్థితి ఉండడం చాలా దారుణమైన విషయం.
కాబట్టి మనం వీలైనంత త్వరగా ఈ అంశం మీద న్యాయం జరగాలని కోరుకుందాం. జై హింద్, జై భారత్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామలా ఛానల్. బాయ్.